కరెక్ట్. సో ఇలాంటి మంచి సమయంలో అటు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఏమన్నా ఆశించవచ్చా? వద్దు నాయన, వద్దు 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 వద్దు. ఆ రాజకీయాలు, బురద రాజకీయాలు మా మా దేవుడికి వద్దు. మా చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తికి రాజకీయ బురద అంటొద్దు. ఇంకా మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఏ రాష్ట్రపతిలాడదో అయితే ఆయనకి సరైన గౌరవం అని అనిపిస్తుంది కదా తప్ప వద్దు నాయన ఈ బురద రాజకీయాలు వద్దు. ఆయన సహాయం చేసుకుంటూ ఆయన మొన్న ఒకసారి అన్నారట, ఇక్కడి నుంచి మనం సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవాలా, ఇంకా జాగ్రత్తగా ఉండాలా, మనం బురదలోకి వెళ్ళొద్దు అని ఆయన చెప్పేశారు. అట్లే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆ బురదలో దిగరని నా నమ్మకం. సో రాష్ట్రపతి స్థాయిలో చూస్తే హ్యాపీ ఫీల్ అవుతామండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే కూడా దేశం బాగుంటుంది ఆ స్థాయి వస్తే. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గా కూడా ఉంటే బాగానే ఉంటుంది, కానీ గవర్నర్లు కూడా లెక్క చేయట్లేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ నీచ నాయకులు. అలాంటప్పుడు గవర్నరు రాష్ట్ర ప్రధాన పౌరుడు, ఆయనకే అవమానం అయితే ఇంకా మన ఈ బురదలోకి రమ్మని ఎలా అడుగుతామండి. ఓకే సార్.